కలికాల మూఢులకు తనే స్వయంగా సాంద్ర సింధు వేదమనే కాలజ్ఞానమును రచించి తెలిపి సుజ్ఞానులను చేసిన శ్రీ వీరభోగ వసంతరాయుని చరిత్ర. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పీఠము దగ్గర పద్మాసనము వేసుకొని శిష్యులకు జ్ఞానబోధ చేస్తుంటారు. ఆ సమయంలో నవాబు దగ్గర నుండి నౌకరు వచ్చి నమస్కారము చేసి, స్వామి, మిమ్మల్ని నవాబు గారు రమ్మన్నారు, కావున తప్పకుండా రండి అని అంటాడు. అప్పుడు స్వాముల వారు లేచి సంధ్యావందనం చేసుకొని భోజనం చేసి కొంచెము విశ్రాంతి తీసుకొని నవాబు పంపించిన పల్లకిలో కూర్చొని దేవుడి వద్దకు వెళ్లారు. ముందుగా నౌకర్లు వెళ్లి స్వాముల వారిని తీసుకొని వచ్చామని నవాబుకు చెప్పేసరికి వెంటనే నవాబు సింహాసనము దిగి స్వామివారికి ఎదురుగా వచ్చి సలాము చేసి, స్వామి, ఈ ఉచితాసనంలో కూర్చోమని వేడుకుంటాడు. స్వామివారు ఆసీనులవుతారు. అప్పుడు నవాబు వినయంతో నిలబడి, మీ వంటి మహాత్ములు రావడం వల్ల మా వంశమే పావనమైంది. మీరు చాలా మహిమ గలవారని విన్నాను. మీ కృపతో నన్ను కరుణించండి అని వేడుకోగా స్వాముల వారు, బిడ్డ, సర్వము బ్రహ్మస్వరూపమే కాని వేరు కాదు అని ప్రతి ఒక్కరూ భావిస్తే ఈ జీవుడు అన్నింటిలో ఉంటాడు కాబట్టి జీవుడు కూడా బ్రహ్మమే అవుతాడు. అది ఎట్లా అంటే అమృతము త్రాగిన వ్యక్తి అమృతమయుడే అవుతాడు కానీ వట్టివాడు కాదు. ఆ విధంగా సర్వము బ్రహ్మము అని తలచేవారు బ్రహ్మస్వరూపులే. కావున నీవు కూడా బ్రహ్మంతో సమానము కాబట్టి ఈ రాజ్యము పరిపాలిస్తున్నావు అని స్వాముల వారు చెప్పెను. అప్పుడు నవాబు, స్వామి, నాకొక కోరిక ఉంది, నా కోరిక తీర్చి నన్ను సంతోషపరచండి అని ప్రార్థిస్తాడు. అంతలో స్వాముల వారు, బిడ్డ నవాబు, నీ కోరిక నాకు చెప్పనవసరం లేదు. నీవు అడగబోయే ప్రశ్న ముందే ఊహించాను. కావున నీవు వెంటనే సింహాసనము దిగి నీ ఇష్టం వచ్చిన బావిలోని నీళ్లను చెంబు నిండా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న ప్రమిదలలో నీ ఇష్టం వచ్చిన ప్రమిదలో పోయుము, లేదా ఒక కొత్త ప్రమిద తెప్పించి పీఠం దగ్గర ఉంచి ఆ ప్రమిదలో నీరు పోసి వెలిగించు, నిరభ్యంతరంగా వెలుగుతుంది అని చెప్పగా నవాబు ఆశ్చర్యం కలిగి, నేను మనస్సులో అనుకున్నట్లుగానే స్వాముల వారు నా సంకల్పం చెప్పారు. ఈ మహాత్ముడు భవిష్యత్తు తెలుసుకున్న భగవంతుడని నా మనస్సుకు అనిపిస్తుంది అని వెంటనే ఈ పుణ్యపురుషుడు చెప్పినట్లే చేసి చూస్తాను అనుకొని నీళ్లు తెప్పించి స్వాముల వారు కూర్చున్న పీఠం దగ్గరికి వచ్చి పీఠముకు నమస్కారం చేసి తను తెచ్చిన కొత్త ప్రమిదలో తను తెచ్చిన నీళ్లు పోసి తానే దూది తెప్పించి వత్తి చేసి ఆ వత్తిని మంచినీరు పోసిన ప్రమిదలో వేసి వెలిగించెను. అప్పుడు అన్ని దీపాల కన్నా నీళ్లతో వెలిగించిన దీపమే ఎక్కువ కాంతితో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. అది చూసిన నవాబు సంతోషమునకు అంతులేకుండెను. స్వాముల వారిని మరియు స్వామి పాదసేవ చేస్తున్నటువంటి సిద్ధయ్య గారిని సన్మానించి ఆ రోజు స్వాముల వారిని పల్లకిలో కూర్చుండబెట్టి ఊరేగింపు చేయించారు. తన దేవుడికి తీసుకువెళ్లి వసతులు ఏర్పరిచాడు. స్వాముల వారి దగ్గర తీర్థ ప్రసాదములు తీసుకున్న తర్వాత చేతులు జోడించుకొని నిలబడి, మహాత్మా, మీకు భవిష్యత్తు తెలుసని మరియు భవిష్యత్ గ్రంథము రాస్తున్నారని విన్నాను. నా యందు దయ ఉంచి నాకు కాలజ్ఞానము బోధించండి అని వేడుకోగా స్వాముల వారు, బిడ్డలారా, పాప భూయిష్టంబైన ఈ ప్రపంచముకు దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలనమునకు శ్రీ వీరభోగ వసంతావతారుండనై నేను వచ్చి వరకు కొన్ని ఉత్పాతములు పుట్టును. అవి ఏది అంటే, కాశీ యువతల గండకీ నదిలో సాల గ్రామాలు నృత్యమాడేను, ప్రజలతో మాట్లాడేను, లక్ష్మీదేవి నా వెంటనే వచ్చేను, మహాలక్ష్మమ్మ ఇతరులను విలపింపజేసేను, ప్రయాగ తీర్థమునందు భక్తులు నిలచేరు, సరస్వతీదేవిని అంగడి బెట్టుకు అమ్మేరు అని ఇంకా అనేక కాలజ్ఞాన విషయాలు మరియు దేవరహస్యాలు బోధించిన తర్వాత స్వాముల వారు, నవాబు, బిడ్డ, నీవు నన్ను ఎల్లప్పుడూ మరొక ధ్యానించుము, నీ జీవితాంతము నీకు సుఖముగా ఉంటుంది అని చెప్పారు. స్వాముల వారి పీఠము ఉన్న వసతి గృహముకు వెళ్లారు. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారి ప్రయాణమై ఆ గ్రామముల నుండి వెళ్తూ బెజవాడకు చేరారు. అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి తన ఇష్టదైవమైన శ్రీ దుర్గాంబాదేవిని దర్శించుకొని ఆ అమ్మవారికి ధూపదీప నైవేద్యములు సంగి అక్కడనే 5 రోజులుండి అక్కడి నుండి బయలుదేరారు. శ్రీ స్వాముల వారిని మరియు సిద్ధయ్య గారిని ఎక్కువగా నవాబు సన్మానించినందుకు తక్కిన శిష్యులు సిద్ధయ్య గారి మీద ఈర్ష్య పెంచుకున్నారు. ఎక్కడికి వెళ్లినా స్వాముల వారిని గౌరవించగానే సిద్ధయ్యను గౌరవిస్తున్నారు. కాబట్టి సిద్ధయ్య కంటే మనమే ముందు గౌరవించబడే ఉపాయం ఆలోచించుకోవాలి, లేకపోతే మనం ఎందుకు అనుకుంటారు. మమ్మల్ని
పనికిరాని వారి కిందే లెక్కగడుతున్నారు అని వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటుండగా స్వాములవారు గ్రహించి, ఓహో, సిద్ధని మీద వీళ్ళందరికీ ఈర్ష్యభావము. సిద్ధని భక్తి ప్రపత్తి తెలిస్తే గాని వీళ్లకు ఉన్న అహంకారము పోదు అని మనసులో అనుకొని వారిని ఏమీ అనలేదు. తెల్లవారి బెజవాడ నుండి బయలుదేరి తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, కాళహస్తి మొదలైన గ్రామాలు చూస్తూ అక్కడక్కడ గల భక్తులకు జ్ఞానబోధ చేస్తూ అక్కడ దేవాలయాలను దర్శిస్తూ తిరుపతికి చేరారు. అక్కడ 5 రోజులుండి తెల్లవారి అక్కడి నుండి బయలుదేరి అరణ్య భూములు చూస్తూ మధ్య మధ్య మకాము చేస్తూ శ్రీ స్వాములవారు ఆ మకాము నుండి బయలుదేరి శిష్యజనులకు గర్వాపహారము చేద్దామని మనసులో నిశ్చయించుకొని స్వాములవారు తన మహిమతో వారు వచ్చే మార్గములో చనిపోయిన శునకమును చేశాడు. ఆ శునక శరీరమంతా పురుగులతో లుకలుకలాడుతూ చాలా దుర్గంధముగా ఉన్నది. ఆ వాసన 1 మైలు దూరము నుండి శిష్యులందరికీ ముక్కు పగిలిపోతుందా అన్నట్టు వాసన వస్తుంది. ఈ చెడు వాసనకు శిష్యులు కొందరు ముక్కు మూసుకొని మరికొందరు అసహ్యపడుతూ నడుస్తున్నారు. సిద్ధయ్య గారు బ్రహ్మజ్ఞాని కావడం వలన సుఖ దుఃఖములు శీతోష్ణములు సమానంగా చూస్తాడు కాబట్టి ఆయనకు ఏ దుర్గంధము రావడం లేదు. శ్రీ స్వాములవారి వెనుకనే నడుస్తున్నాడు. శునకము దగ్గరికి రాగానే స్వాములవారు తనతో వచ్చిన శిష్యులందరినీ ఇక్కడనే ఆగండి అని ఆజ్ఞాపించాడు. శిష్యులందరూ నిలబడ్డారు. తర్వాత శిష్యులను చూసి, బిడ్డలారా, మీరు అందరూ మనోనిశ్చయము గలవాళ్ళమని, పెద్ద కులము గలవాళ్ళమని, కేవలము గురుసేవా దీక్ష చేయువాళ్ళమని మీరు అనుకుంటుంటే నేను విన్నాను. మీరందరూ సిద్ధని చులకనగా చూస్తున్నారు. మీరు ధనము, మనస్సు, ప్రాణము ఈ 3 గురువుకు కానుకగా సమర్పించినచో మీరు నిజముగా గురుసేవా దీక్ష చిత్తశుద్ధితో చేసిన వారైతే మీరందరూ వెంటనే ఈ శునకాన్ని భుజించండి, ఆలోచించవద్దు అని స్వాములవారు చెప్పగా అప్పుడు ఆ శిష్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ముఖాలు వెలవెలపోయినాయి. వారు ఈ విధంగా అనుకుంటున్నారు, ఈ చెడు వాసనకే భరించలేక ఎప్పుడు ఈ శునకమును దాటి బయటకు పోదామా అని మా మనసులో అనుకుంటే స్వాములవారేమో శునకమును తినమంటున్నాడు. గురువు ఆజ్ఞ ఇది. మనము గురువుగారి ఆజ్ఞను మీరుదామా? గురువాజ్ఞను అతిక్రమించిన వారిమే అవుతాము. తిందామంటే దుర్గంధమైన శునకము, తినాలంటే మనసు ఒప్పడం లేదు. మన పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లున్నది. ఈ రోజు గురువాజ్ఞను మీరిన వాళ్ళము గురుద్రోహులము అయినాము అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ పరిపరి విధాల ఆలోచించుకుంటూ పిచ్చివాళ్లలాగా స్వాముల వారికి ఏమీ సమాధానము చెప్పక నోటి నుండి మాటలు రాక నిలబడి ఉన్నారు. స్వాముల వారు, బిడ్డలారా, మీ ఆలోచన చెప్పండి, మీరు ఏమీ సమాధానం చెప్పలేదు అనగా న్యూనతాభావంతో చిన్నబుచ్చుకొని కూర్చున్నారు. అప్పుడు సిద్ధయ్య గారు పరిస్థితిని అర్థం చేసుకొని లేచి, శ్రీ గురు సార్వభౌమ, ఈ మీ పాదరేణువు తనువు, మనస్సు, ధనము తమకు కానుకగా ఇచ్చిన ఈ మీ పాద సేవకు తమరు అగ్నిలో దూకుమంటే దూకుతాను, సిద్ధముగా ఉన్నాను. తమరు నా సోదరులకు ఇచ్చిన ఆజ్ఞను నేను నెరవేరుస్తాను. తమ యొక్క పరిపూర్ణ కటాక్షము నాపై ఉండగా ఈ శునక భక్షణమెంత, నాకు ఆజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించగా స్వాముల వారు, నాయన, నీ సామర్థ్యము నాకు తెలియనిది కాదు, కావున అమృతములాగా తినుము అని సిద్ధయ్య గారిని ఆశీర్వదించెను. అప్పుడు సిద్ధయ్య గారు గురువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞ తీసుకొని ఆనందంతో సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్రార్పణమస్తు అనుకొని ఆ శునకము దగ్గరికి వెళ్ళి కూర్చుండి లుకలుకలాడే పురుగులను దోసిలితో తీసుకొని తినసాగెను. సిద్ధయ్య గారు అసహ్యము, దుర్గంధము అని ఏమీ మనసులో అనుకోకుండా కొద్దిసేపట్లోనే పూర్తిగా తినెను. మిగతా భక్తులు ముఖము చిన్నబుచ్చుకొని కొయ్య బొమ్మలలాగా నిలబడ్డారు. సిద్ధయ్య గారు మాత్రము సులువుగా పూర్తిగా భుజించి వచ్చి స్వాములవారి పాదములకు నమస్కారము చేయగా చిత్తశుద్ధోభవ అని దీవించి భక్తులను చూసి, ఓ బిడ్డలారా, ఇప్పటికైనా మీ మనస్సులో ఉన్న సందేహము తీరినదా? ఇంకా తీరలేదా? సిద్ధయ్య అంటే మీరు ఏమనుకుంటున్నారో? గురుసేవా దీక్ష ప్రసిద్ధుడు. ఇతని భక్తి అపారము. నన్ను నమ్మి సేవించే భక్తులందరికీ శిరోరత్నము వంటివాడు. ఇతడు మనోనిర్మలుడు, శ్రీ జగద్గురు కరుణ కలవాడు అని స్వాములవారు చెప్పగానే ఆ భక్తులందరూ స్వాములవారి మహిమలు, సిద్ధయ్య గారి దృఢ జ్ఞానము, భక్తి ప్రపత్తులు అర్థం చేసుకొని వారికి నమస్కారం చేశారు. తర్వాత అందరూ అక్కడి నుండి బయలుదేరి కొంత దూరము వచ్చిన తర్వాత ఆ దారిలో ఒక గొప్ప వృక్షపు నీడలో అందరూ విశ్రాంతి కోసం కూర్చొని ఉన్నారు.